హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో హై నెక్ బ్లౌజ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. వీడియో అయితే స్పీడ్గానే ఉంటుంది, కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు. ముందుగా మనం అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో. బ్యాక్ పార్ట్ అనేది వీడియో అయితే మిస్ అయిందండి. జస్ట్ బ్యాక్ టక్స్ అనేవి వేసాను. షోల్డర్కి ఎదురుగా వచ్చే విధంగా బ్యాక్ టక్స్ అనేవి 4 ఇంచ్ గ్యాప్ తోటి వేసుకోవాలి. అలా బ్యాక్ టక్స్ వేసుకున్న తర్వాత నడుం పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. నడుం పట్టీ అనేది 1.5 ఇంచ్ లెంత్లో తీసుకోవాలి. నాకు ఇటు సైడ్ వచ్చేసి కోరంచులు అనేవి ఉన్నాయండి. కోరంచులు అనేవి లేకపోతే 1.5 ఇంచ్ అనేది గ్యాప్ తోటి నడుం బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇట్లా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రండి. టక్స్ ఉన్న దగ్గర చిన్న ఫ్రిల్ లాగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటూ రండి. అలా చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకుంటే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఈ విధంగా కట్ చేసేసుకొని లైనింగ్ పీస్ని ఈ విధంగా లైనింగ్ పీస్ మీదే స్టిచ్ పడే విధంగా ఇట్లా స్టిచ్ వేసుకుంటూ రండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి మనం ఆల్రెడీ టక్స్ ఇచ్చుకుంటాం కదా, అక్కడ నుంచి 2.5 ఇంచ్ గ్యాప్ తోటి మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ 2.5 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకోవాలి. ఈ 2 డాట్స్ అనేవి ఈ విధంగా కలిపి పట్టుకొని మిడిల్ ఫోల్డింగ్లో 2 కలిసే విధంగా ఈ విధంగా పట్టేసుకొని 4 ఇంచెస్ గ్యాప్లోని ఈ డాట్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇట్లా 2 పార్ట్స్ అనేవి రెడీ చేసుకోవాలి. వీటికి మనం షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా రెడీ చేసుకున్నాక షేప్ బెల్ట్ అనేది వీటికి ఎదురెదురుగా ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచే షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేయాలండి. స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ డాట్ అనేది పాదం వైపుకు పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఒకటేమో పైన సైడ్కి వస్తుంది, ఒకటేమో కింద సైడ్కి వస్తుంది షేప్ బెల్ట్. ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీని మీద టాప్ స్టిచ్ అనేది ఈ విధంగా వేసుకొని ఖర్చు అనేది పై వైపు ఉండేలాగా పెట్టుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. మీకు టాప్ స్టిచ్ వద్దనుకుంటే మనం ఇందాక కుట్టిన విధానంలో డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఈ విధంగా కట్ చేసేయండి. వీటికి ఇటు సైడ్ కరెక్ట్గా స్ట్రైట్గా ఉండే విధంగా ఇలాగ కట్ చేసేసి ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకుందాం. ఒక 1/2 ఇంచ్ అనేది పైకి వదిలేసి ఉక్స్ పట్టి వచ్చేసి పై వైపున పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసేసి దీన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోవాలి. ఇది ఉక్స్ పట్టి అండి. ఉక్స్ పట్టీకి వచ్చేసి 1.5 ఇంచ్ క్లాత్ తీసుకుంటే సరిపోతుందండి. అలాగే కాజా పట్టీకి 3 ఇంచెస్ క్లాత్ అనేది సరిపోతుంది. ఎక్స్ట్రా పీస్ ఈ విధంగా కట్ చేసేసింది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీ కూడా సేమ్ అదే విధంగా మీకు గట్టిగా ఉండటం కోసం 2 పీసెస్ అయితే తీసుకోండి. 3 ఇంచెస్ గ్యాప్లో కట్ చేసుకొని 2 పీసెస్ ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ అనేది పైకి వదిలేసేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. ఇది కూడా సేమ్ విధంగా ఫోల్డ్ చేసి టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోండి. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, తిప్పటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి డబల్ ఫోల్డింగ్ మీద 1.5 ఇంచ్ అనేది లెంత్ రావాలండి. ఈ విధంగా వస్తుంది. దీని మీద స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ మీదనే పెట్టేసి క్లాత్ స్టిచ్ వేయండి. దాని పక్కనే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇంకో స్టిచ్ వేసేయండి. ఈ మధ్యలో మనము కాజాలు అనేవి స్టిచ్ చేస్తాం. ఎక్స్ట్రా పీస్ ఈ విధంగా కట్ చేసేసి రెండింటిని ఈ విధంగా చూసుకోండి. ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే నెక్ సైడ్ చిన్నగా కరెక్ట్గా ఇట్లాగా కట్ చేసేయండి. ఈ రెండింటిని బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి మనము షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పెట్టేసేసి 1/2 ఇంచ్ లెంత్లో స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. మనం ఇలా పెట్టుకున్నప్పుడు నెక్ సైడ్ వచ్చేసి కొద్దిగా క్లాత్ ఎక్స్ట్రాగా ఉన్నట్టు కనిపిస్తుందండి. స్టిచ్ వేసిన తర్వాత అది కవర్ అయిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము మెడపట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. మెడపట్టి స్టిచ్ చేసేటప్పుడు
ఒక సైడ్ నుంచి ఇట్లా 1/2 ఇంచ్ అనేది క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసి పాదం ఇంచి గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు షోల్డర్స్ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి చూస్తున్నట్టుగా పెట్టుకోవాలి. రెండు వైపులు కూడా షోల్డర్ కుర్త్ అనేది బ్యాక్ సైడ్కే ఉండేలాగా చూసుకొని ఎక్కడ కూడా బ్లౌజ్ పీస్ కానీ మెడపట్టిని కానీ లాక్కుండా ఫ్రీగా వదిలేస్తూ స్టిచ్ వేసుకోండి. ఇటు సైడ్ వచ్చేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసేసి లోపలికి ఈ విధంగా రఫ్ తీసేయండి. అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. నెక్ అనేది రౌండ్ ఈజీగా తిరగటం కోసం. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత మనం ఎంత అయితే ఖర్చు లెంత్ అనేది ఉంచామో అంత లెంత్లో క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా దాని మీద కుట్టు మీదే మళ్ళీ స్టిచ్ పడే విధంగా కుట్టుకుంటూ వచ్చేయాలి. మీకు కావాలంటే దీనికి పైపింగ్ కూడా వేసుకోవచ్చుంది. నేను ఇక్కడ మెడపట్టి అనేది స్టిచ్ వేస్తున్నాను. చాలా ఈజీ అండి హై నెక్ బ్లౌజ్ స్టిచ్ చేయటం కూడా. దీని కటింగ్ వీడియో అయితే మీకు కావాలంటే కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి అయితే కటింగ్ వీడియోని చూడండి. ఈ విధంగా మెడపట్టి అనేది స్టిచ్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుందాము. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్స్ అనేది బ్యాక్ సైడ్ ఉండే విధంగా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్ అనేది పెట్టేసుకొని స్టార్ట్ చేసుకోవాలండి. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మిడిల్ నుంచి షోల్డర్ కుట్టు దగ్గర కరెక్ట్గా మిడిల్ పాయింట్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక సైడ్ అదేవిధంగా షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేస్తే మనకి మిడిల్లో కరెక్ట్గా హ్యాండ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి స్టిచ్ వేయాలంటే అది రాంగ్ వస్తుందండి. ఈ విధంగా కనుక స్టిచ్ చేసినట్టే మీకు కరెక్ట్గా ఉంటుంది. సెకండ్ టైం కూడా సేమ్ అదే స్టిచ్ మీద స్టిచ్ వేసుకుంటూ డబల్ స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. ఈ స్టిచ్ అనేది పై నుంచి కింద వరకు ఒకే లెంత్లో ఉండే విధంగా చూసుకుంటూ కరెక్ట్గా ఒకే లెంత్లో స్టిచ్ వేసేయండి. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ వేసేసేయండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోతుందండి. బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకొని అలాగే చంక రౌండ్ దగ్గర కూడా కరెక్ట్గా చంక రౌండ్ మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ ఈ మార్కింగ్కి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కరెక్ట్గా పట్టేసుకొని స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. ఈ విధంగా కుట్టు వేసేసేయండి. ఇలాగే 2-3 స్టిచ్లు అయితే వేసేయండి కరెక్ట్గా. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అది కూడా సేమ్ హ్యాండ్ లెంత్ మార్క్ చేసేసుకొని హ్యాండ్ లూజు అలాగే చంక రౌండ్ దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని కుట్టుకుంటూ వచ్చేయాలి. బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా కూడా సైడ్ జాయింట్ మీదే ఉంటుందండి. ఈ సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా చూసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ తోటి చూసి కరెక్ట్గా మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ విధంగా మార్క్ చేసిన దగ్గరికి కరెక్ట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. ఇలాగే 2-3 స్టిచెస్ అయితే వేసేయండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 2-3 స్టిచెస్ అయితే వేసేసుకొని సైడ్ అనేది కరెక్ట్గా సైడ్ ఒక స్టిచ్ అనేది ఈ ఫోల్డ్ రెండు క్లాత్లు అనేవి పైకి లేకుండా ఈ విధంగా సైడ్ అనేది ఒక స్టిచ్ వేసేసి హెచ్చు తగ్గులుగా ఉన్న క్లాత్ అంతటిని కూడా కరెక్ట్గా ఈ విధంగా కట్ చేసేసుకొని సరి చేసేసుకోండి. అంతే అండి, హై నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.